అలా ఏం లేదండి. మీరు బెస్ట్గా ఎవరినైనా అగైన్ అదే వస్తాను మళ్ళీ, మీరు బెస్ట్గా ఎవరిని తీసుకుంటారో అంతే. ఓకే, అంటే మీరు ఇన్ని ఇయర్స్గా ఎవరో ఒకరు క్లోజ్ అయి ఉంటారు కదా, అన్ని షేర్ చేసుకుంటారు. అంటారు కొన్ని టైంలో మీరు కావాలా అనే టైంలో ఎవరో ఒక టైం ఇస్తారనుకోండి, మాట్లాడేదని టైం అగైన్ మళ్ళీ అదే ఏమని చెప్పారు మీరు ఇప్పుడు జెన్జీ, నాకు కావాలనే టైంలో నాకు ఒకరు ఉండాలి, ఇది ఫ్రెండ్షిప్. వాడేమో బిజీగా ఉంటే వాడి ప్రాబ్లం ఉంటే నా వద్దప్ప, వాడేమో డబ్బులు అడిగితే వాడు ఫ్రెండ్ కాదు, మీరు ఎలాగ అనుకోవచ్చు. అగైన్ సిచ్యువేషన్షిప్ ఏమది అంటే ఫ్రెండ్స్ ఎలా అయిపోయారంటే సార్, ఇప్పుడు అవసరాని కోసం ఉండే ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయారు సార్ మన చుట్టూ. అది ట్రూత్ఫుల్ లాగా మీరు తీసుకోవాలి, కరెక్ట్ యాక్సెప్ట్ చేయాలంటారా? అవును, అక్సెప్ట్ చేయాలి కదా. అవును, ఎందుకు మీరు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్ ఇన్ నీడ్ అండ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని ఎందుకు చెప్తారు? If at all you want to be with one friend, it is not only for your happiness kada, for his happiness also he should be there. Otherwise you don't need any friends. మీకు ఒక ఎక్స్ట్రాండరీ ఫ్రెండ్ ఉండరు చెప్పనా, మీరే అది. మీకు మీరే ఫ్రెండ్, మీరే ఎనిమి. అగైన్ ఇట్ ఈస్ యూ అండ్ ఐ. నాకు నేనే ఫ్రెండ్, నాకు నేనే శత్రువు, నాకు నేనే. మన రజనీ సార్తో మాట్లాడుతుంటే ఎంత బాగా చెప్పారంటే, సార్ ఏం సార్ మీరు ఎక్కువ టైం లోన్లీగా ఉంటారు, ఒక్కొక్కరే ఉంటారు, ఏమనిపించదా మీకు, ఇదవదా? నాకంటే మాట్లాడుకోవడం ఎవరు దొరుకుతారు అన్నారు. అర్థమైందా? నేను నాతో ఎంతారా మాట్లాడుకోవచ్చు, ఎంతారా ఇచ్చేసుకోవచ్చు, ఐఎమ్ ఆల్వేస్ బిజీ విత్ మై సెల్ఫ్ అని కదా. ఎంత గ్రేట్ ఇది కదా.